देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. దశమస్కంధం శ్రీమద్భాగవతం, అందులో 75వ అధ్యాయం మనం ప్రవచించుకుంటున్నాం. ఇందులో రాజసూయ మహాయాగాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి ధర్మరాజు యాగ సమాప్తి సమయంలో చేయవలసినటువంటి అవభృత స్నానము, అలాగే వసంతోత్సవ వేడుకలు మొదలైనవన్నీ వర్ణిస్తున్నారు ఇక్కడ ఈ అధ్యాయంలో. ధర్మరాజుతో పాటుగా సోదరులు, పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా వచ్చినటువంటి వారి యొక్క ధర్మపత్నులు, అత్తమహిషులు, 16,000 మంది భార్యలు, అలాగే పౌరులు, వారి యొక్క వర్ణానికి తగ్గట్టుగా, వారి వృత్తులకి తగ్గట్టుగా అందరూ కూడా గంగలో చక్కగా అవభృత స్నానాన్ని ఆచరించడమే కాకుండా ఆనందోత్సాహానికి నిలయమైనటువంటి వసంతోత్సవం, నేడు మనం పిలుచుకుంటున్నటువంటి హోలీ ఉత్సవం ఏదైతే ఉంటుందో ఆనాటి కాలంలో వసంతోత్సవం అనేవారు. ఆ వసంతోత్సవాన్ని కూడా అందరూ కూడా వేడుకగా చేసుకోవడం జరిగింది. ఆ అవభృత స్నానం అయిన తర్వాత ధర్మరాజు చక్కటి పట్టు వస్త్రాలని ధరించి గౌరవించవలసినటువంటి బ్రాహ్మణులని, రాజులని, పౌరులని, అందరిని అతిథుల్ని గౌరవించి వాళ్ళని సాగనంపడం జరుగుతున్నది. వారి వారి ప్రదేశాలకి రాజులందరూ వెళ్ళిపోతారు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముని మాత్రం ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమని ప్రార్థిస్తాడు ధర్మరాజు, విడిచిపెట్టలేక. ఆ ధర్మరాజు ప్రార్థనని అనుసరించి శ్రీకృష్ణ పరమాత్ముడు ముఖ్యమైనటువంటి వాళ్ళని మాత్రమే ద్వారకకి పంపించి తాను ఇంకొన్నాళ్ళు ఇంద్రప్రస్థంలోనే ఉండటం జరుగుతుంది. ఆ సందర్భంలో జరిగిన ఒక ఘట్టం ఇక్కడ వర్ణిస్తున్నారు. దుర్యోధనుడు మడుగులో పట్టం, మైసభలో మడుగులో పడినటువంటి ఘట్టాన్ని వర్ణిస్తున్నారు ఈ అధ్యాయంలో సంక్షిప్తంగా. మహాభారతంలో అత్యంత విపులంగా విస్తారంగా చెప్పినటువంటి వాటిని కుదించి కేవలం 4-5 శ్లోకాలలో మాత్రమే పెట్టినటువంటి కథా ఘట్టం ఈ దుర్యోధనుడు పరాభవం అనేటువంటి. ద్రౌపదీ పరాభవం ముందు వీడి ఈ పరాభవం ఎంత ఓ లెక్క. కాబట్టి కానీ దానికే ఈ పరాభవాన్ని అడ్డుపెట్టుకుని అసలైనటువంటి పాండవుల యొక్క ఐశ్వర్యం, మనసులో అసూయ, ఆ కుళ్ళు, ఆ ద్వేషము, దీంతో రగిలిపోతున్నటువంటి దుర్యోధనుడు మడుగులో పడితే నన్ను అవమానించారు అనేటువంటి మాత్రమే పైకి చెప్పి తండ్రిని ఒక రకంగా ధృతరాష్ట్రుని బ్లాక్మెయిల్ చేసి ఒప్పించాడు మాయాజూదాన్ని. అవి తర్వాత ఘట్టాలు. ముందుగా నేటి శ్లోకాలు ప్రవచనంలోకి వెళ్దాం. వసంతోత్సవం తర్వాత జరిగినటువంటి ఘట్టం ఏంటి అనేది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. దశమస్కందంలో 75వ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 20 శ్లోకాల వరకు మనం చెప్పుకోవడం జరిగింది. అధ రాజా, ఇక్కడ రాజాహతే అనేది చాలా తప్పు మాట. మధ్యలో ప్రశ్లేష, మనకి పుస్తకంలో ఏదైతే ఉందో అకార ప్రశ్లేష, ఆ అకార ప్రశ్లేష ఉండాలి.
ఇక్కడ వీడు ఈ ఇంటర్నెట్ ఆన్లైన్ ప్రింటింగ్ లో ఇవ్వలేదు. అసలైతే హతి అంటే చనిపోవడం అన్నాడు, చనిపోగా అన్నాడు. ఎంత తప్పు మాట అది. కాబట్టి అక్కడ ఆహతి అనేటువంటి శబ్దం వస్తుంది. పుస్తకంలో అకార ప్రశ్లేష ఉంటుంది 28వ శ్లోకంలో. కాబట్టి అథ రాజా, అక్కడ మనం బ్రేక్ ఇచ్చే చదవాలి. పొరపాటున కనుక అకార ప్రశ్లేష కనుక మనం చదవలేదు అంటే చనిపోగా అనే అర్థం వస్తుంది, చాలా తప్పుడు పదం వస్తుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకొని చదివేవాడు. అథ రాజా ఆహతే క్షౌమే పరిధాయ స్వలంకృత. అది కూడా అహతే అనేటువంటిది పెట్టుకోవాలి, దీర్ఘం కూడా అక్కల. రాజా అహతే, రాజా అహతే క్షౌమే పరిధాయ స్వలంకృత ఋత్విక్ సదస్య విప్రాదీన్ ఆదర్చాభరణాంబరైః. మహారాజు అయినటువంటి ధర్మరాజు అథ ఆ తర్వాత వసంతోత్సవంలో మహారాణులు మరుదులు శ్రీకృష్ణ పరమాత్ములు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో మహారాజు కూడా గంగానదిలో అవభృత స్నానం చేసి అని అర్థం. ఆ తర్వాత అహతే అంటే, అహతే అనే పదానికి అర్థం ఏంటంటే ఉతికినటువంటి శుచిగా శుభ్రమైనటువంటి క్షౌమే పట్టు ఉత్తరయాన్ని, పట్టు పంచని, పట్టు వస్త్రాలని పరిధాయ ధరించి అని అర్థం. అహతే అనే పదానికి అర్థం స్వచ్ఛమైన శుచిగా ఉన్నటువంటి కొత్తదైనటువంటి క్షౌమ వస్త్రాలని ధరించాడు. క్షౌమ అంటే పట్టు వస్త్రాలని, పరిధాయ స్వలంకృత మంచి వస్త్రాలని, శుభ్రమైన వస్త్రాలను ధరించి అలంకరించబడిన వాడై ఆ తర్వాత ఆయన ఎవరిని పూజించాలో వాళ్ళని పూజిస్తున్నాడు. ఋత్విక్ సదస్య విప్రాదీన్ ఆనర్చ. ఆ యజ్ఞం చేసినటువంటి ఋత్విక్కులు గాని, సదస్సులో ఉండేటువంటి ఆ సదసి రాజసూయ మహాసభ సదస్సులో ఎవరైతే బ్రాహ్మణోత్తములు అతిథులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చేశారో వాళ్ళందరినీ కూడా ఆనర్చ ఆభరణ అంబరైహి, అనేకమైనటువంటి ఆభరణాలతో వస్త్రాలతో వాళ్ళందరినీ కూడా పూజించాడు ధర్మరాజు. ఆ తర్వాత బంధూ జ్ఞాతి నృపాన్ మిత్ర సుహృదో జ్ఞాంశ్చ సర్వశః అభీక్షణం పూజయామాస నారాయణ పరో నృపః. తర్వాత బంధువులు, తన బంధువులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నారాయణ పరో నృపః అని పెట్టాడు. నృపః అంటే మహారాజు అయిన ధర్మరాజు. అక్కడ నారాయణ పరహ అనే పదం పెట్టాడంటే నారాయణుణ్ణే సకలమైనటువంటి దేవతా స్వరూపమైన పరమాత్మగా కలిగినటువంటి, అంటే తన ఆత్మస్వరూపం సాక్షాత్తు నారాయణుడే అని నమ్మేటువంటి వాడు, సకల ప్రాణులలో పరమాత్మని దర్శించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఎవరు? రూపః, ధర్మరాజు అని. సమస్త ప్రాణుల్లో భగవంతుని చూసేవాడని ఒక. నారాయణ పరహ అంటే సర్వము నారాయణుడే అని భావించేటువంటి స్వభావం కలిగినటువంటి ధర్మరాజు అభీక్షణం పూజయామాస. వచ్చినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో బంధువులు, జ్ఞాతులు, రాజులు, మిత్రులు, సహృదయులు, మిత్ర సుహృదో అన్యాంశ్చ, ఇతరులు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరిని ఏ విధంగా పూజించాలో అనేక రకాలుగా ఆదరాభిమానాలను పూజించాడయ్యా అందరినీ కూడా. ఆ పూజించిన తర్వాత సమస్తమైనటువంటి జనులు కూడా అనేక రకాలైనటువంటి ఆభరణాలతో ప్రకాశిస్తున్నారు. ఆనందోత్సాహాలతో ఎలా ప్రకాశిస్తున్నారు అనేటువంటి ఒక శ్లోకంలో వర్ణిస్తున్నారు. సర్వే జనాః సురరుచో మణికుండల పుష్ణీషకం. ఉష్ణీష కంచుక, ఉష్ణీష అనేది ఒక పదం. ఇక్కడ గూలో ఉకారం అనేటువంటిది మిగులుతుంది. ఉష్ణీష కంచుక దుకూల మహార్ఘహారా నార్యశ్చ కుండల యుగ అలక వృంద జుష్ట వక్త్రశ్రియః కనకమే కలయా విరేజు. సమస్తమైనటువంటి జనులు కూడా ఎలా ఉన్నారా అంటే సుర రుచో, సుర అంటే దేవతలు, దేవతల వల్లే ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నారయ్యా వాళ్ళందరూ కూడా. మణికుండల స్రక్, చక్కటి మణులు, కుండలములు, చెవులకు పెట్టుకునేటువంటి అనేకమైనటువంటి అలంకారాలు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి అలంకారాలు, మణికుండలాలు ధరించినటువంటి వాళ్ళని స్రక్. అలాగే స్రక్ తర్వాత ఇక్కడ ఈ స్రా అనే ఒక్క అక్షరం మిగిలింది. కింద ఉన్నటువంటి గకారంలో కకారం పైకి వెళ్తుందండి.
అప్పుడు స్రక్ అవుతుంది సంధిని బట్టి. స్రక్ అంటే పుష్పమాలలు, అనేకమైనటువంటి పుష్పమాలని దండని ధరించినటువంటి వాళ్ళై ఉష్ణీష. రెండో పాదంలో ఉన్నటువంటి ఉష్ణీషము అంటే తలపాగ, మనం టోపీ అంటాం. ఆనాటి కాలంలో పౌరులు ఏ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఆ రకాలైనటువంటి తలపాగాలు ధరించేటువంటి వారు. కాబట్టి ఉష్ణీషకం అంటే తలపాగ. తలపాగాలు గాని కంచుక దుకూల మహార్ఘ్యహారా, అనేకమైనటువంటి కంచుకములు, పట్టు వస్త్రములు గాని అమూల్యమైనటువంటి ఆభరణాలు, మహార్ఘ్య హారాహ. మహార్ఘ్యము అంటే విలువైనటువంటి, ఎంతో అమూల్యమైనటువంటి హారములను ధరించినటువంటి వాళ్ళే. నార్యస్య కుండల యుగ కుండల నార్యస్య కుండల యుగ అలక వృంద జుష్ట. ఈ గా అనేటువంటి దాంట్లో కుండల యుగము అంటే జంట, యుగము అంటే పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటారు. నార్యస్య కుండల యుగము అంటే జంటలు, జతలు, చక్కగా అద్భుతమైనటువంటి మణికుండలాలతో ఈ స్త్రీలందరూ ప్రకాశిస్తూ ఉండటమే కాకుండా దీంట్లో ఉన్న అకారం పక్కకి వెళ్ళిపోవాలి. అలక వృంద జుష్టం. అలక అంటే ముంగురులు, వంపులు తిరిగినటువంటి, చక్కగా గుండ్రంగా ఉన్నటువంటి వంపులు తిరిగినటువంటి ఆ వృంద జుష్టంతో, ముంగురులతో ఎంతో అందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. మనోజ్ఞమైనటువంటి వారి యొక్క వదనాలు ఆ ముంగురుల యొక్క సౌందర్యంతో ఎలా ఉన్నాయంటే విరేజుహు, ప్రకాశిస్తూ ఉన్నాయి, శోభిస్తూ ఉన్నాయి. వక్త్రస్త్రియ కనకమేఖలయా. వక్త్రస్త్రియ అంటే కటి ప్రదేశము అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ కనక అంటే సువర్ణమయమైనటువంటి మేఖలము. మేఖలము అంటే వడ్డాణం. నడుముకి పెట్టుకునేటువంటి ఏ ఆభరణమైనా సరే మేఖలము అని సంస్కృతంలో పిలుస్తారు. నడుము దగ్గర పెట్టుకునే ఏ అలంకారమైనా సరే. కనకమేఖల, సువర్ణమేఖల అంటాం. అంటే బంగారుమయమైనటువంటి ఆభరణాలు అక్కడ ధరించినటువంటి వాళ్ళై అనేకమైనటువంటి వడ్డాణాలతో ఆ వైభవములన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆ స్త్రీలు, ఆ సర్వే జనా, సమస్తమైనటువంటి జనులు అందరూ కూడా చక్కగా శోభాయమానంగా ప్రకాశిస్తున్నారు ఆ సందర్భంలో అని చెప్పి మహారాజు రాజసూయాగ పరిసమాప్తి సమయంలో అందరినీ గౌరవించినటువంటి తీరు ఆ విధంగా ఉంది. ప్రజలు, అతిథులు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా వెళ్తున్నారు అక్కడి నుంచి, బయలుదేరి రిటర్న్ అవుతున్నటువంటి సమయం అందరూ కూడా. అధర్త్విజో మహాశీలాః సదస్యా బ్రహ్మవాదినః బ్రహ్మక్షత్రియ వీట్ శూద్రా రాజానో ఏ సమాగతాః. దాని తర్వాత శ్లోకం కూడా దానికి అనుసరించి చెప్పుకుంటే మంచిది. దేవర్షి పితృభూతాని లోకపాలా సహానుగాః పూజితాస్తమనుజ్ఞాప్య స్వధామాని యయుర్నృప. దీంట్లో ఈ శ్లోకంలో, ఈ రెండు శ్లోకాలలో ఈ ఒక్క పాదం ముఖ్యమైనటువంటి పాదం. స్వధామాని యయుర్నృప అని ఉంది. నృప అంటే ఇక్కడ సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకి వాడిన సంబోధన, ఓ పరీక్షిత్ మహారాజా అని. వచ్చినటువంటి వాళ్ళందరూ స్వధామాని అంటే స్వగృహాని, స్వప్రదేశాన్ని అంటారు. స్వదేశాన్ని, ధామము అంటే ప్రదేశం, వాళ్ళ నివాస స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి యయుహు అంటే వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళారనేది సారాంశం ఈ రెండు శ్లోకాలు. ఎవరెవరు వెళ్ళారనేది ఒక లిస్ట్ ఇచ్చేశాడు. అధ ఋత్విజ, ఋత్విక్కులు, యజ్ఞం చేసినటువంటి పెద్దవాళ్ళు, మహాశీలుడైనటువంటి వాళ్ళు. సదస్యాః బ్రహ్మవాదినః, సదస్యాః సభలో ఉండేటువంటి బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి సభా సదస్సులైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు, బ్రహ్మ క్షత్ర విట్ శూద్ర. ఈ రెండో దాంట్లో చాతుర్వర్ణ్యాల వాళ్ళు వచ్చేశారు. బ్రాహ్మణ, క్షత్రియ, విట్ అంటే వైశ్యులు అన్నాడు, వైశ్య శూద్ర. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర. బ్రహ్మ క్షత్రియ విట్ శూద్ర రాజానో ఏ సమాగత. అనేక మంది రాజులు ఎవరైతే సమాగతా ఈ రాజసూయాగానికి వచ్చారో వాళ్ళందరూ కూడా, వాళ్ళేనా వచ్చింది, అసలైన వాళ్ళు కిందున్నారు. దేవఋషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. దేవర్షి పితృభూతాని అనే పదం పెట్టేశాడు అక్కడ. అంటే లోకపాలకులైనటువంటి వాళ్ళు, సమస్తమైనటువంటి మహాభూతాలు. సహ అనుగాహ
అనుగాహ అంటే ఫాలోవర్స్ అంటారు, అనుసరించి వచ్చినటువంటి వాళ్ళు. అంటే ఇంద్రుడు వచ్చారంటే ఇంద్రుడి వెనకాల ఓ 2000 మంది అట్లా. రాజులు వచ్చారు, ఒక రాజు వచ్చారంటే రాజు వెనకాల వచ్చేటువంటి పరివారము, వాళ్ళని అనుగాహ అంటారు. వాళ్ళని అనుసరించి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా లోకపాలకులను అనుసరించి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సమస్తమైనటువంటి వాళ్ళు ధర్మరాజు చేత సన్మానించబడి పూజితాస్తమనుజ్ఞాప్య, ధర్మరాజు చేత అనుజ్ఞాప్య అనే పదానికి అర్థం ఏంటంటే అనుజ్ఞ పొంది, ఆ ధర్మరాజు చేత అనుజ్ఞ పొంది ఇక మేము వెళ్ళొస్తాం స్వామి అని చెప్పి అన్ని అయిన తర్వాత అప్పుడు స్వధామాని యయుహు, వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళారయ్యా పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్రుల వారు రాజసూయాగ పరిసమాప్తి ఈ విధంగా ఘట్టం పూర్తయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ ప్రదేశాలకి చేరుకుంటున్నారు. అయితే కృష్ణ పరమాత్ముడు, కౌరవులు వీళ్ళు మాత్రం ఉన్నారు కొన్నాళ్ళు. ఆ సంఘటన వర్ణిస్తున్నాడు ఇక. హరిదాసస్య రాజర్షే రాజసూయ మహోదయం నైవాతృప్యన్ ప్రశంసంతః పిబన్ మత్స్యోమృతం యథా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు ఎన్నాళ్ళు ఆ రాజసూయాగా ప్రశంసలు చేస్తున్నా కూడా వాళ్ళకి తృప్తి కలగట్లేదు ప్రజలకి. ఎందుకంటే నేనుండగా ధర్మరాజు మహారాజసూయాగం చేశాడు, ఆ రాజసూయాగ వైభవం ఇలా జరిగింది అని వాళ్ళ జీవితాంతం చెప్పుకునేట్టుగా జరిగింది అది. మనం కూడా కొన్ని ఘట్టాలు, కొన్ని యాత్రలు చూసినప్పుడు, కొన్ని మధుర ఘట్టాలు చూసినప్పుడు ఎంతో మందితో ఎన్నోసార్లు పంచుకుంటూ ఉంటాం. అట్లా ప్రజలందరూ కూడా హరిదాసస్య రాజర్షే, హరిదాస అనే పదానికి అర్థం కృష్ణుడి యొక్క భక్తుడు, శ్రీకృష్ణ భక్తుడైనటువంటి ఆ ధర్మరాజు చేసినటువంటి రాజసూయాగ మహోదయం, మహావైభవం, ఆ వైభవం గురించి ఆ అమృతము, ఆ ప్రశంసలు ఎంత చెప్పినా కూడా నైవ అతృప్యన్ ప్రశంసంతః, అంటే ఎంత చెప్పినా కూడా వాళ్ళకి తృప్తి కలగటం లేదుట ప్రజలకి. ఎట్లా అంటే పిబన్ మత్స్యో అమృతం యథా అని పెట్టాడు అక్కడ. ఎవరు చెప్తున్నారు ఈ ప్రశంసా వచనాలు అంటే మత్స్య, మానవుడు. ఆ రాజసూయాగం ఘట్టాన్ని కళ్ళారా చూసినటువంటి, వీక్షించినటువంటి అదృష్టవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వైభవ ఘట్టాలని చెప్పుకుంటూ ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదయ్యా. ఎలా అంటే అమృతం పిబన్ యథా, ఇప్పుడు మిగతా పదాలు చూడండి. పిబన్ అమృతం యథా, అమృతం తాగినటువంటి వాడికి, ఆ రుచి ఆస్వాదించినటువంటి వాడికి ఏ విధంగా తనివి తీరదో, ఇంకా 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 అనిపిస్తూ ఉంటుందో అట్లా రాజసూయాగ వైభవాన్ని అమృతంతో పోల్చారు ఇక్కడ. కాబట్టి ఆ వైభవాన్ని గురించి జనులు ఎంత ప్రశంసించినా అమృతం ఆస్వాదిస్తున్నటువంటి మానవుల వలె ఇంకా తృప్తి కలగనట్టుగా ఉందయ్యా వాళ్ళందరికీ అంటూ వ్యాసుడు వర్ణిస్తున్నాడు అక్కడ. రాజసూయాగాన్ని అమృతంతో పోల్చాడు. ఆ ప్రజలు అంత ఆనందం. నిజంగా అటువంటి యాగాలు ప్రత్యక్షంగా చూసిన వాడి యొక్క జన్మ సఫలమైనట్టే. అందులో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. ఆయన్ని చూడటానికే దేవతలందరూ దిగి వచ్చారు, ఇంకా చెప్పాలంటే ఈ వంక పెట్టుకుని. అంతేగాని ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడు కాదు, కృష్ణ పరమాత్ముడు వస్తున్నాడు, ఆయన్ని ఒకసారి చూసి వెళ్ళొచ్చు. మెయిన్ ఆహ్వానం అందిందలేదు కదా, పరమాత్ముడు ఉన్నాడు, ఆ సభలో మనం వెళ్ళాలి. ఇంకా అద్భుతమైన ఘట్టం ఏంటంటే శిశుపాలుడి యొక్క మహాఘట్టం. అది స్వామిలో లీనమైపోయినటువంటి ఘట్టం. అంటే స్వయంగా ఒక జీవి మోక్షాన్ని పొందటం అనేటువంటిది ప్రత్యక్షంగా ఆ సభాసదులు, ఆనాటి పౌరులు చూశారంటే వాళ్ళ జన్మ తరించినట్టేక. పరమాత్మలో ఆ ఆత్మ లీనమైపోయిందంటే ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళ జన్మ ఎంత పుణ్యం అది. తతో యుధిష్ఠిరో రాజా సుహృత్ సంబంధి బాంధవాన్ ప్రేమ్నా నివారయామాస కృష్ణం చ త్యాగకాతరః. కృష్ణం చ త్యాగకాతరః, త్యాగకాతరః అనే పదం చూసారా, అంటే విడిచి ఉండలేక అని అర్థం. కృష్ణుడిని ఎక్కడ వదిలిపెట్టాల్సి వస్తుందో అనే దిగులు ఎవరికి? ధర్మరాజు. యాగం అయిపోయింది, ఇన్నాళ్ళు పరమాత్ముడి దాదాపు 7-8 నెలల నుంచి ఇక్కడే ఉన్నాడు, మొత్తం అంతా దగ్గరుండి చేయించాడు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోతాడో, ఇంకో యాగ ప్రారంభిస్తే బాగుండు, ఈయన ఇక్కడే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. త్యాగ కాతరహ, ఎక్కడ విడిచిపెడతాడో అని చెప్పేసి దిగులుతో విడిచిపెట్టలేక తతో యుధిష్ఠిరో రాజా, ఆ ధర్మరాజు కృష్ణ పరమాత్ముడి మీద ఉండేటువంటి అనురాగ ప్రేమానుబంధాలతో సుహృత్ సంబంధి బాంధవాన్, ఓ పక్కన మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, రాజులు మొదలైనటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ యాగానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుణ్ణి, ఇతర బంధుమిత్ర
వారి బంధువులు అంటే కృష్ణుడి యొక్క పరివారాలు మొదలైనటువంటి వాళ్ళందరినీ వీడ్కొల్పు పలకడానికి ఏమాత్రము మనసొప్పక దేనికయ్యా అంటే ప్రేమ్నా నివారయామాస. చివరికి వీడ్కొల్పు పలకలేక కృష్ణ ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండవయ్యా, ఇంకొన్నాళ్ళు. ధర్మరాజు మాట కాదనలేడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు కూడా. వాళ్ళు చూపించేటువంటి ఆదరాభిమానం, ధర్మం ఎక్కడ ఉంటే పరమాత్ముడు అక్కడే ఉంటాడు. ఆయనకి ఇంకేదన్నా దీనికి మించినటువంటి ఘనకార్యం ఏదైనా ఉంది, లోక కళ్యాణం చేయవలసి ఉంది అంటే మాత్రం అప్పుడు నచ్చ చెప్పి వెళ్తాడు ధర్మరాజుకి, అంతే. అంతకు మించి ఇంకేం లేదు విడనా. ఎందుకంటే పక్కన అర్జునుడు ఉన్నాడు, అంతకు మించి అర్జునుడిని మించినటువంటి ధర్మరాజే అక్కడ ఉన్నాడు, విడిచిపెట్టలేడు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి ప్రేమ్నా నివారయామాస కృష్ణం చ త్యాగకాతరః. అందువలన వాళ్ళనందరినీ ఇంకొంతకాలం అక్కడే ఉండమని చెప్పి ఆప్యాయంగా ఒక రకంగా అభ్యర్థించాడు ధర్మరాజు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ అభ్యర్థనని మన్నించి ధర్మరాజుకి సంతోషాన్ని కలిగించడం కోసం ఇంకొన్నాళ్ళు అక్కడే ఉంటున్నాడు. భగవానపి తత్రాంగ న్యవాసీత్ తత్ప్రియంకర. తత్ ప్రియంకర అనే పదం ఇక్కడ మనం తీసుకోవాలి. తత్ ప్రియంకర, ప్రియంకరుడు అంటే ఇష్టాన్ని చేసేవాడు అని. తత్ప్రియంకర, ఆ ధర్మరాజుకి ఇష్టాన్ని కలిగించటం కోసం అని చెప్పేసి భగవంతుడు కూడా తత్ర అంగ న్యవాసీత్. న్యవాసీత్ అంటే ఉండుట అని, నివసించుట అనేటువంటి పదాన్ని న్యవాసీత్ అక్కడే నివసించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ధర్మరాజు యొక్క విజ్ఞప్తిని అంగీకరించి. ప్రస్థాప్య యదు వీరాంశ్చ సాంబాదీంశ్చ కుశస్థలీం. అయితే తాను ఉండాలి కాబట్టి తనతో పాటు వచ్చినటువంటి పరివారాన్ని కొంతమందిని ముందుగా, ఆ ద్వారకా నగరం ఖాళీగా చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది కాబట్టి వేరే వచ్చినటువంటి రాజులందరూ వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళిపోయారు కాబట్టి రాజుతో సమానమైనటువంటి బంధువులు ఎక్కువ కాలం లేకపోతే ప్రమాదం కాబట్టి కుశస్థలీం అంటే ద్వారకాం అని అర్థం. కుశస్థలి అంటే ద్వారకా నగరానికి తనతో పాటు వచ్చినటువంటి సాంబుడు, గదుడు మొదలైనటువంటి చారుదేశుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే యాదవ వీరు ప్రముఖులు ఉన్నారో వాళ్ళని ప్రస్థాప్య కుశస్థలీం, వాళ్ళని ద్వారకా నగరానికి తిరిగి వెళ్ళిపోమన్నాడు, పంపించేశాడు. ప్రస్థాప్య అంటే పంపించను అని. అంటే వాళ్ళందరినీ ముఖ్యమైనటువంటి వాళ్ళని కొంతమందిని అక్కడే రక్షణగా, ద్వారకా నగరానికి రక్షణగా పంపించి ఈయన మాత్రం ధర్మరాజుకి ఆనందాన్ని కలిగించడం కోసం ఇంకొన్నాళ్ళు ఇక్కడే గడపడం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇత్థం రాజా ధర్మసుతో మనోరథమహార్ణవం సుదుస్తరం సముత్తీర్య కృష్ణేనాసీత్ గతజ్వరః. గతజ్వరః అంటే ఏ బాధ లేకుండా అని అంటాం. చివరి పదం కొంచెం కష్టమైంది. గతజ్వర, జ్వరం అంటే మనం ఏదో జ్వరం అనుకుంటాం, ఆ జ్వరం లాంటిది ఇది కూడా. ఏం జ్వరం? బెంగ. ఏం బెంగ? కృష్ణుడు ఎక్కడ వెళ్ళిపోతాడో అనే బెంగ. అటువంటి బెంగ గతః. కృష్ణుడు ఇక్కడే ఉండటంతో ఆ జ్వరం కాస్త గతః వెళ్ళిపోయింది. అంటే ఏమిటి దాని అర్థం? ధర్మరాజు మనసు నిశ్చింతగా ఉంది అని అర్థం. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడే ఉంటాను ఒప్పుకున్నాడు. ఇత్థం రాజా ధర్మసుతో మనోరథ మహార్ణవం. కాబట్టి ఇట్లా ధర్మసుతుని యొక్క మనోరథం, కోరిక అనేటువంటి మహార్ణవాన్ని, సముద్రము, కోరికల్ని సముద్రంతో పోలుస్తారు ఎప్పుడు కూడా, ఎందుకంటే అపారమైనవి, అంతులేనటువంటి అటువంటి కోరికలు. కాబట్టి అంతేకాకుండా రాజసూయ యాగము అనేటువంటి సముద్రము అని కూడా వర్ణించుకోవచ్చు. సుదుస్తరం సముత్తీర్య కృష్ణేనాసీత్ గతజ్వర అన్నాడు కింద. సుదుస్తరం సముత్తీర్య అంటే సముద్రాన్ని దాటడం ఎంత కష్టం. కాబట్టి అట్లా కష్టమైనటువంటి దాన్ని దుస్తరం అంటాం. సుదుస్తరం, మహాకఠినమైనటువంటి సముద్రాన్ని దాటడం ఇలాంటి కృష్ణ పరమాత్ములు లాంటి వాళ్ళు ఉంటే సాధ్యమవుతుంది తప్ప, అది కూడా ఏం సముద్రం ఇది? రాజసూయాగం అనేటువంటి సముద్రాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అనేటువంటిది ఒక మహాసముద్రాన్ని దాటడం వంటిది అని ఇక్కడ వర్ణిస్తున్నారు. అటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అండదండలతో కృష్ణేన ఆసీత్ గతజ్వర. ఎవరికి, సామాన్యులకి అసాధ్యమైనటువంటి కార్యం ఏదైతే ఉందో అది కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో
ఆయన సారథిగా నిలిచి ఆయన దగ్గర ఉండి ఆయన అనుగ్రహించడం వలన ధర్మరాజు ఈ రాజసూయం అనేటువంటి మనోరథ మహార్ణవం, కాబట్టి మనోరథం అనేటువంటి మహాసముద్రాన్ని అవలీలగా దాటి గతజ్వర నిశ్చింతగా ఉన్నాడు. హాయిగా గుండెల మీద చేసుకుని హాయిగా విశ్రాంతిగా పడుకున్నాడు. అమ్మయ్య, అంటే ఎటువంటి పెద్ద పెద్ద ఆటంకాలు లేకుండా రాజసూయ యాగం ఒక్క శిశుపాలుడు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని నొప్పించకుండా పూర్తి చేశాడు. మనం ఈనాడు చిన్న వివాహ సందర్భాలు ఇట్లాంటివి చేస్తేనే ఎంతో మందిని ఇటు వాళ్ళని అటు వాళ్ళని ఒప్పించలేక తన్నుకుంటాం, జుట్లు బీక్కుంటాం, రకరకాలు. అట్లాంటిది అన్ని దేశాల రాజులు వస్తున్నారు అక్కడ, ఒక దేశం కాదు, అందరినీ ఒప్పించాలి. ఒక్క శిశుపాలుడు తప్ప మిగతా వాళ్ళందరూ ధర్మరాజు భీముడు పక్ష కృష్ణ పరమాత్మని చూసి వచ్చేశారు. కాబట్టి అది మహార్ణవం, మహాసముద్రం. అట్లాంటి సముద్రాన్ని పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో అతి సునాయాసంగా ఇది ఆ తర్వాత గతజ్వర అన్నారు. అంటే అతి సునాయాసంగా ఆ ఘట్టాన్ని దాటగలిగాడు అని చెప్పి వర్ణించారు అక్కడ వ్యాస భగవానుడు. ఇలా జరుగుతూ ఉండగా ఏకదాంతఃపురే తస్య వీక్ష్య దుర్యోధన శ్రియం, ఇక పాండవుల యొక్క సంపదలు మొదలైనటువంటివన్నీ చూస్తూ ఉంటే మహాభారతంలో ఇక్కడ ఏమని వర్ణిస్తారంటే, ఇక్కడ అందరూ వెళ్ళిపోగా ఈ నలుగురు మాత్రమే మిగిలారు, కౌరవులు దుష్ట చతుష్టయ. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు కృష్ణ పరమాత్ముడు కూడా లేడు. మహాభారతంలో కృష్ణ పరమాత్ముడు ఉన్నట్టుగా చెప్పాల, ఇక్కడ భాగవతంలో కృష్ణ పరమాత్ముడు కూడా సపరివారంగా ఉన్నట్టుగా భాగవతంలో వర్ణించారు. భారతానికి భాగవతానికి ఉన్న చిన్న చిన్న ఒకటి రెండు తేడాలు. అక్కడ మహాభారతంలో చెప్పింది ఏంటంటే, అందరూ వెళ్ళిపోగా దుర్యోధనాదులు నలుగురు మాత్రమే వీళ్ళ ఐశ్వర్యం ఇంకాస్త చూడటం కోసం ముచ్చటపడి కొన్నాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాన్ని వర్ణిస్తారు. ఇక్కడ ఏకదా అంతఃపురే తస్య వీక్ష్య దుర్యోధన శ్రియం రాజసూయస్య మహిత్వం చాచ్యుతాత్మనః అన్నారు. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి అంతఃపురంలో దుర్యోధనుడు ఈ పాండవుల యొక్క సంపదలు, వైభవము మొదలైనటువంటివన్నీ చూడటం కోసం అని చెప్పేసి అసూయతో పరితమించినటువంటి భక్తాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అతప్యత అనే పదం. అతప్యత అంటే తపించిపోవటం. అంటే సూర్యుని యొక్క తాపానికి ఏ విధంగా అయితే మనం తపించిపోతామో వేసవి కాలంలో, వాడికి ఒళ్ళంతా మంటలుగా ఉంది, ఒకటే మంట. ఏమిటా మంట అంటే అసూయ అనేటువంటి మంటతో అతప్యత, తపించిపోతున్నాడు ఆ రోగి. ఎవడా రోగి అంటే దుర్యోధనుడు. ఏం రోగమయ్యా అంటే సంపద ఐశ్వర్యం అనే రోగంతో ఏకదా అంతఃపురే. ఒకనొక సందర్భంలో ఈ విధంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడు ఎవరిని చూశాడు? దుర్యోధన రాజసూయస్య మహిత్వం. రాజసూయ సందర్భంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి దాన ధర్మాలు ఎన్ని జరిగాయి, అలాగే ధర్మరాజుకి వచ్చినటువంటి సంపదలు, విరివిగా వచ్చినటువంటి సంపదలు, ఇవన్నీ చూసి ఎట్లాంటి ధర్మరాజు అనేది చివరి పదం పెట్టాడు, అచ్యుత ఆత్మనః అని. అచ్యుతాత్మనః, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఆత్మస్వరూపంగా కలిగినటువంటి ధర్మరాజు యొక్క అపారమైనటువంటి రాజసూయ సంపదని చూసి మహత్వం శ్రియం వీక్ష్య. ఓ పక్కన వైభవంగా జరిగినటువంటి రాజసూయ యాగము, అక్కడ వచ్చినటువంటి అనేకమైనటువంటి కానుకలు గాని, పన్నులు గాని, రాజులు గాని, వాళ్ళ వైభవాన్ని చూసి, ఈయన చేసినటువంటి గౌరవ మర్యాదలు చూసి వీక్ష్య అతప్యత. దుర్యోధన అతప్యత. ఆ దుర్యోధనుడు అసూయతో పరితపించిపోయాడండి, మిగిలిపోయాడు. పక్కన వాడి మనసులో మంటలే మంటలు. ఎంత గ్యాస్ ప్రాబ్లం ఉందో వాడి మంటలు. అతప్యత అంతవరకు చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అనేకమైనటువంటి సర్వసంపదలతో ఉన్నటువంటి రాజుల యొక్క అపారమైన సంపదలతో ఎలా ఉంది ఆ వైభోగాలు అనేటువంటివన్నీ తర్వాత 2 శ్లోకాలలో వర్ణించి
దుర్యోధనుడు మడుగులో పడినటువంటి ఘట్టం మళ్ళీ ఇంకో 10 శ్లోకాలు ఉన్నాయి. వాటిని రేపటి పాఠంలో మనం వివరించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.